వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. లబ్ధిదారుల ముంగింటే ఎన్టీఆర్ భరోసా. ఏపీ 10th ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల ప్రభంజనం. శంకర్ గౌడ్ ఆశయాలని కొనసాగిస్తాం. టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్. ఇక వివరాల్లోకి వెళ్ళి రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని శుక్రవారం రామగుండం నగర్ మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో కలిసి ప్రారంభించారు. నెల రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం ద్వారా వేసవి తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన రీక్రియేషన్ క్లబ్ సభ్యులను మేయర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు, కార్పొరేటర్లు, రీక్రియేషన్ క్లబ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. షార్ట్ తీసుకోండి. బావాయా చామరాఫ్ నామ శంకర్ అమరేంద్రరావు గారు, సీనన్న గారు, మా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, రియాజ్ అహ్మద్ గారు, గట్ల రమేష్ గారు, ముస్తాఫా గారు, నా తోటి కార్పొరేటర్లు, అలాగే రిక్రియేషన్ క్లబ్ సభ్యులందరూ కూడా ఒక మంచి సంకల్పంతో, ఇంత ఎండ తీవ్రత దాదాపుగా 45 నుంచి 50 డిగ్రీల ఎండ ఇక్కడ ఉన్నది. ఇక్కడికి రోజు వేల మంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ ప్రాంత ప్రజలందరి కూడా దాహార్తిని తీర్చడమే కాకుండా వారికి డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మజ్జిగ సేవిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే ఒక మంచి ఆలోచనతోటి
ఈ రామగుండం రిక్రియేషన్ క్లబ్కు సంబంధించిన సోదరులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కూడా హాజరయ్యే పరిస్థితి ఉండే, కానీ వారు అనుకోకుండా ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళిండ్రు. వారు కూడా అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్పమని నా ద్వారా వారికి మీ రిక్రియేషన్ క్లబ్ వారికి శుభాకాంక్షలు చెప్పమని వారి మాటగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో భాగమవుతున్న సందర్భంలో ప్రతి వారికి ఏదో రకంగా సేవ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క క్లబ్ లాగా స్థాపించి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్కు సంబంధించిన సోదరులందరూ కూడా ఈ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మజ్జిగ ప్రతిరోజు కూడా చాలామంది ఈరోజు వాటర్కు సంబంధించిన కార్యక్రమాలు అక్కడక్కడ వాటర్కు సంబంధించిన కార్యక్రమాలు పెడతా ఉంటారు. కానీ వీళ్ళు ప్రత్యేకంగా మజ్జిగతోటి మనకు ఆరోగ్యంగా కూడా ఉంటాం కనుక ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఎంతమంది వస్తే అంతమందికి మజ్జిగ తాగించాలని ఒక మంచి ఆలోచన ఏదైతే ఉన్నదో దాంతో ముందుకు వెళ్తూ ఉన్నందుకు క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఈ క్లబ్బు ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ఆ ఎదిగిన ఈ రిక్రియేషన్ క్లబ్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా జూన్ మాసంలో వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఇక్కడ ఉన్న పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా బుక్స్ పంపిణీ కూడా చేసే విధంగా ఆ దేవుడు వారికి ఉన్నతమైన ఆలోచన కల్పించి అందరూ ఆర్థికంగా బలపడేటట్టు చేసి పిల్లలందరికీ కూడా ఆ రకంగా కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదే క్లబ్ సభ్యులందరూ కూడా డివిజన్లలో చాలామంది హెల్త్ ఇష్యూస్తో కూడా బాధపడుతూ ఉన్నారు కనుక వారందరికీ కూడా ఒక మంచి ఈ క్లబ్ నుంచి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వచ్చింది కనుక మంచి మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా ఆదుకునే విధంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్కు ఈ ప్రాంతంలో ఒక గొప్ప మంచి పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏపీ 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు, నంద్యాల, నారాయణ విద్యా సంస్థలు అద్భుత ఫలితాలు సాధించాయి. 99.80% ఉత్తీర్ణతతో 100% రిజల్ట్ నమోదు చేశాయి. కర్నూలు విద్యార్థిని కె విఘ్నత, నంద్యాల విద్యార్థిని షేక్ షైఫ్తా 597 మార్కులతో టాప్లో నిలిచారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, విద్యార్థుల కృషితో ఈ విజయం సాధ్యమని యాజమాన్యం తెలిపింది. రేంజ్ చేస్తుంది పెట్టు డౌన్ చేసి ఈ స్ట్రైట్ది ఓకే, ఇది ఉన్నాయి లేదు వీరేంద్ర. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు, నంద్యాల, నారాయణ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. మా స్కూల్లో చదివినటువంటి మా విద్యార్థిని విఘ్నత 600 మార్కులకు గాను 597 సాధించి డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నంద్యాల విద్యార్థిని షేక్ షైఫ్తా కూడా 600కి 597 మార్కులు సాధించి అద్భుత ఫలితాన్ని సాధించింది. మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా 600కి 595 ఇంకో స్టూడెంట్, అలాగే 594 ఇద్దరు, 593 అయితే ఏకంగా 5 స్టూడెంట్లు, అలాగే 590 పైన 30 మంది విద్యార్థులు మార్కులు సాధించడం చాలా ఆనందంగా ఉంది మాకు. అదేవిధంగా 585 పైన 67 స్టూడెంట్స్, 580 పైన 117 స్టూడెంట్స్, అలాగే 570 పైన 218 మంది, 550 పైన ఏకంగా
404, అలాగే 500 పైన 704 మంది విద్యార్థులు మార్కులు సాధించడం ఈరోజు కర్నూలు నారాయణ విద్యా సంస్థలు, కర్నూలు నారాయణ స్కూళ్ళు సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ, అలాగే కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, మా ప్రిన్సిపాల్లకు, మా డీన్లకు, మా 10th క్లాస్ ఇన్ఛార్జెస్కు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లా మీ అందరికీ తెలిసిన విషయమే, కొంత ఫలితాల్లో వెనుకబడటం జరిగింది. దాదాపు 26 జిల్లాల్లో 25వ స్థానం వచ్చింది 71% విజయంతో. కానీ ఈ పరిస్థితుల్లో కూడా కర్నూలు నారాయణ విద్యా సంస్థలు 100%, 99.80% 100% ఫలితాలని సాధించడం మాకు అన్నిటికంటే ఆనందంగా ఉంది. మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉత్తీర్ణులు కావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం పట్ల మా విద్యార్థులకు మరొకసారి మా అభినందనలు తెలియజేస్తున్నాము. మా విద్యార్థులందరినీ కూడా ఈరోజు అభినందించి, వాళ్ళు ఈ 10th క్లాసులో ఏమైతే అత్యద్భుత ఫలితాలు సాధించారో రాబోయే రోజుల్లో వాళ్ళ ఉన్నత విద్యలో కూడా మరింత అంకిత భావంతో వర్క్ చేసి మరింత మంచి ఫలితాలు సాధించాలని మేము అభిలషిస్తున్నాము. ఆ విద్యార్థులందరికీ కూడా మా అభినందనలు. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఇంతటి విజయం సాధించిన దానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మా ప్రిన్సిపాల్, మా వైస్ ప్రిన్సిపాల్లకు, డీన్లకు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, సపోర్టింగ్ స్టాఫ్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏపీఎస్ఎస్సి ఫలితాలలో కర్నూలు డిస్టిక్ చెందిన విఘ్నత అనే అమ్మాయికి 597, అలాగే షేక్ షఫీకాకు 597 సాధించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా ఆనందించదగ్గ రిజల్ట్సే వచ్చాయి. ఓవరాల్గా ఏపీలో మన కర్నూలు డిస్టిక్ పాస్ పర్సంటేజ్ 71% ఉండగా, మన కర్నూలు జిల్లాకు చెందిన నారాయణ విద్యా సంస్థల్లో 100% పాస్ పర్సంటేజ్తో ప్రతి బ్రాంచ్ కూడా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ఆనందంగా ఉన్నారు. కర్నూలు కల్లూరులోని ఆదిత్య పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. సాత్విక్ 590, మౌనికారాణి 589, కీర్తిప్రియ 586 మార్కులు సాధించారు. పలువురు విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడంతో యాజమాన్యం అభినందించింది. తక్కువ మార్కులు వచ్చిన వారు నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని సూచించారు. రెడీ సార్, స్మైల్ చేయండి అందరు. ఓకే సార్. సార్ అర్ధ కేజీ తగ్గింది. ఓకే సార్. బిడ్ అనమాట. ఇప్పుడు క్లాస్ కొట్టండి రా బాబు. ఈ 30 years లో ఇతను సెకండ్ పర్సన్ అనమాట, ఫస్ట్ అవడం బాయ్స్ లో. వాళ్ళ అన్న కూడా ఫస్ట్ వచ్చినట్టు సార్, లక్ష్మణ. 30 years లో ఈ పిల్లవాడు సెకండ్ వ్యక్తి అనమాట, అంటే బాయ్స్ లో ఫస్ట్ అవడం. 30 years సార్? 30 years. రెండో వ్యక్తి పిల్లోడు అంటే ఫస్ట్ రావడం. ఇంతకుముందు 2008లో చంద్రశేఖర్ పిల్లోడు ఇచ్చినాడు, ఇప్పుడు ఈయన మళ్ళా ఫస్ట్ రావడం. ఎట్లా పిల్లలు రా మీరు? నిజాయితీ ఎక్కువైపోయింది మా పిల్లలు. సార్ అంటే ఎందుకు ఇట్లా అంటే జాబ్ దగ్గర
సార్ ఒకసారి చూడండి మేడం సార్ ఓకే సార్. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అందులో మా పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 590, 589, 87, 585 ఇట్లా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 500 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 60 మందిలో 37 మంది ఉన్నారు, 39 మంది ఉన్నారు. ఇది దాదాపు 65%. ఈ ఫలితాలు సాధించడానికి కారణమైనటువంటి టీచర్లకు, తర్వాత తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు కష్టపడి చదివి ఉంటారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడి ఉంటారు చదవటంలో. పేరెంట్స్తో అయితేనేమి, టీచర్స్తో అయితేనేమి ఏదో రకాలుగా మాట పడుతూ వాళ్ళు చదివి ఉంటారు. అయితే ఇట్లా చదవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో దీన్ని టార్గెట్ చేసుకొని ముందుకు పోవడానికి ఒక అవకాశంగా వాళ్ళు తీసుకోవాలి. దీన్ని తీసుకొని వాళ్ళు బాగా చదివి బాగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా కావాలనేది నా యొక్క కోరిక. ఇప్పుడు ఈ ఫలితాల్లో యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి సబ్జెక్టులో ప్రతి పిల్లవాడు 81.5% తెచ్చుకోవడం జరిగింది. ఇది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్ యావరేజ్ తీసి ప్రతి పిల్లవానికి యావరేజ్ లెక్కేస్తే 21.5 వస్తుంది. అంటే ప్రతి పిల్లవాడు 20 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టే లెక్క దీంట్లో, అన్ని సబ్జెక్టులో కూడా. కాబట్టి ఇటువంటి మంచి ఫలితాలు సాధించడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు కొద్దిగా గిల్టీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మార్కులు అనేటివి ఆ పిల్లవాడు నేను ఎక్కడ ఉన్నా అని చెప్పి తెలుసుకోవడం తప్ప అదేం కొలమానం కాదు. అది దీన్ని ఛాలెంజ్ తీసుకొని ఫ్యూచర్లో ఏ విధంగా చదివితే నేను ఎదుగుతాను, ఏ విధంగా చదివితే నేను అభివృద్ధిలోకి వస్తానని చెప్పేసి టార్గెట్ తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ అందరి విద్యార్థులకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్, కల్లూరు. I am studying here in this school from my 4th standard. I joined here in my 4th standard. I had been studying here from a long time. It's not easy for me to get 590 marks out of 600. With the help of our teachers and my parents and our support from our headmaster Sri Vasudevaya Garu, I had scored 590 out of 600 in my SSC 2026. Our teachers had helped me a lot. I hope I will shine bright in future. Thank you. నర్సంపేటలో జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారులకు సహాయం అందించారు. NECC సహకారంతో తోపుడు బండ్లు, గ్యాస్ స్టవ్లు, గుడ్లు, ఇతర సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది లబ్ధిదారులకు సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. గత 6-7 సంవత్సరాల ముందు కరోనా వచ్చినప్పుడు కొంతమంది మిత్ర బృందం అంతా ఏర్పడి జనతా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వేల కుటుంబాలకు అందరం కలిసి ఫండింగ్ చేసుకుంటూ సహకారం అందించుకుంటూ వస్తున్నాం. అయితే చాలా సందర్భాలలో ఏమైందనంటే పెద్ద ఎత్తున మన నర్సంపేట పట్టణంలో కానీ మండల హెడ్ క్వార్టర్స్లలో కానీ చిరు వ్యాపారులకు సాయం చేద్దాం అని అంటే అది అంత పెద్ద ఎత్తున చేయలేక ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామో ఆ పెద్ద ఎత్తున ఈనాడు చిరు వ్యాపారులు, రోడ్డు మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు తోడ్పడే విధంగా నేను 2-3 కార్యక్రమాలు చూసి మన NECC వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. మరి వాళ్ళను
మరి మన నర్సంపేట పట్టణంలో ఉన్న మరియు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లలో ఉన్న చిరు వ్యాపారులకు మరి చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి వద్దాం అనుకున్న యువతీ యువకులకు కొంత తోడ్పాటును అందించే విధంగా మీ ఎక్కార్డ్స్ వరంగల్లో కానీ ఇంకా కొన్ని ప్లేస్లలో కానీ ఇవ్వడం చూసినామని చెప్పి మనం అడగడం జరిగింది నర్సంపేట తరఫున. మరి ఏదైతే మనం అడగగానే వారు వాళ్ళ శక్తి వంచన లేకుండా మీకు ఒక 100 యూనిట్ల వరకు మేము ఏర్పాటు చేస్తాం. ఆ 100 యూనిట్లు మీరు ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో ఆ వ్యాపారం చేసుకునే వాళ్లకు మీరు అందిస్తే ఇంకా కూడా ముందుకు వెళ్ళుకుంటా నర్సంపేట రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా కాబట్టి అక్కడ పని చేసుకుంటున్న సోదరులం అందరికీ కూడా మేము తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈరోజు ఎన్ఈసీసీ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు ఈ ఎన్ఈసీసీ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి మనం నర్సంపేట నియోజకవర్గానికి ఇవాళ ఒక 4 యూనిట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఆ 4 యూనిట్లను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ అక్కడ ఉండి మన రోడ్ సైడ్ కొంత చిరు వ్యాపారం చేసుకునే మిత్రులకు ఈనాడు ఆ 4 యూనిట్లు మేడే సందర్భంగా నర్సంపేటలో ఉన్న కార్మిక సోదరులకు మరియు కర్షకులకు ఏదైతే అనునిత్యం కష్టపడుకుంటూ ₹1 కష్టార్జితంతో సంపాదించుకునే అన్నదమ్ములకు అక్కచెల్లెలు అందరికీ కూడా మేము అన్ని సందర్భాల్లో తోడ్పాటుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి హైదరాబాద్ నుంచి విచ్చేసి ఈనాడు మనకు ఈ యూనిట్లు ఇచ్చిన ఎన్ఈసీసీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ శ్రీ కొర్రా రాజీవ్ అన్న గారికి మరొక్కసారి నా తరఫున మరియు నర్సంపేట ప్రజానీకం తరఫున మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కర్నూలుకు చెందిన యువకుడు అమెరికాలో మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. షికాగోలో ఉన్నత చదువులు పూర్తి చేసిన చందు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. గీతానగర్ లేరు లోపలికి ఉంటుంది. లేరు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద ఆర్టీసీ బస్ తనిఖీ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. టికెట్ లేకపోవడంతో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఆగ్రహించిన కండక్టర్, ప్రయాణికులు కలిసి స్క్వాడ్ అధికారిపై దాడి చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంత అడిగి 20,000 అడిగాడు. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.